పదే పదే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో అదే ఫీలింగ్, అదే చర్చ, అదే ఒకటి పడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ చనిపోయినటువంటి సందర్భంలో అప్పట్లో కమ్యూనిస్టులు వాళ్ళకి వ్యతిరేకం, బీజేపీ వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు. అప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ మరణం అప్పుడు సంజయ్ గాంధీని ఇందిరాగాంధీనే చంపించేసింది. సంజయ్ గాంధీ చాలా ప్రమాదకారిగా మారి తల్లిని కూడా పక్కన పెట్టేసి కథ నడిపాడు ఎమర్జెన్సీ టైంలో. అందుకని అతను చాలా ప్రమాదకారిగా మారతాడని సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు ఇందిరాగాంధీని చంపించిందన్న ప్రచారం. అది దశాబ్దాల పాటు సాగింది. దాదాపు 3-4 దశాబ్దాలు సాగింది. తర్వాతన మర్చిపోయారు జనం. కానీ అట్లాగే నడిచింది. అట్లాగే ఎన్టీ రామారావు మరణం అప్పుడు లక్ష్మీపార్వతి వేల కోట్ల రూపాయలు సంపాదించింది అన్నటువంటిది ప్రచారం చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఏమన్నా దాంట్లో 1000 కోట్లు ఎందుకు రికవర్ చేయలేదు? అందులో కేంద్రంలో కూడా వీళ్ళు చెప్పినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ఆమె మీద ఒక ముద్ర అట్లాగే పడిపోయింది. అట్లాగే ఎన్టీ రామారావు ఆ రోజున తప్పు మార్గంలో వెళ్ళారన్నటువంటి ఫీలింగ్, అదే ప్రచారం ఏళ్ల తరబడి సాగింది. ఆ తర్వాత మళ్ళీ 2009 ఎలక్షన్స్ అప్పటికి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ మంచి నాయకుడు, అద్భుతమైన నాయకుడు, ప్రజానాయకుడు అన్నటువంటి కాన్సెప్ట్. అంటే అంతకుముందు చెడు వీళ్ళే ప్రొజెక్ట్ చేస్తారు, ఆ తర్వాత మంచి వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తారు. అది ఎలాగ వాళ్ళు చెప్తే అట్లా మనం ఆలోచించాలి. అట్లాగే వివేకానంద రెడ్డి, జగన్ అదృష్టం ఏంటంటే ఆ చచ్చిపోయిన రోజున తను కడపలో లేడు, ఉండుంటే తనే చంపాడని ఎప్పుడైతే గొడ్డలు చేత్తో పట్టుకున్న ఫోటో ఉంది కదా, అదే ఉండేది. వాళ్ళు నారావారు చంపారని వాళ్ళు చెప్పేది తప్పే, వీళ్ళు చెప్పేది తప్పే. ఒరిజినల్ క్రైమ్ని క్రైమ్ లాగా కాకుండా దాని చుట్టూ రాజకీయాలతో తిప్పి కొన్ని రోజులేమో ఎంపీ టికెట్ కోసం చంపేశారు, కొన్ని రోజులేమో ఆస్తి కోసం చంపేశారు, కొన్ని రోజులేమో ఇంకో దానికోసం చంపేశారు. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే అందులో ఉన్న సాక్షులు చనిపోతున్నారు. ఇప్పుడు భారతీ తండ్రి గంగిరెడ్డి చచ్చిపోతే కూడా ఆయనకి సంబంధించి కూడా అనుమానాస్పదం అన్నాయి. అట్లాగే అభిషేక్ రెడ్డి వాళ్ళ బంధు అతను చనిపోతే కూడా అనుమానాస్పదం అన్నాయి. రంగయ్య ఏం చెప్తున్నాడు, వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది, సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళి కొట్టారు అనేక సార్లు. అప్పటి నుంచినే ఆయన అనారోగ్యం పాలయ్యాడు, ఇప్పుడు కొట్టి చంపారంటలేదు. కానీ ఈ కోణంలో వార్త రాసుకొచ్చారు. అంటే వార్త ఎలా అంటే అట్లాగే వివేకానంద రెడ్డి కేసులో అనుమానాలు, దీని మీద ఒక విచారణ ఏం చేస్తారు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేస్తారట. సరే, రీపోస్ట్ మార్టంతో పాటు దీంట్లో అనుమానాలు అని డాక్టర్లకి ఏం రాసుకుంటారు. కొన్ని రోజుల పాటు అది సాగుతుంది కదా, జగనే చంపించేసి ఉంటాడు అన్న చర్చ జరగాలి కదా. అందుకోసం ఏమైనా సరే అదే ఒక స్ట్రాటజిక్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. 24 గంటలు మనం ఎలాగ ప్రజలు ఆలోచించాలో దాన్ని ప్రజలకి అందించేటటువంటి ఒక క్రమం అన్నమాట.